హలో ఇయర్స్ ది ప్యారడైజ్ సినిమాతో నాని నెక్స్ట్ మార్చ్లో రాబోతున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నది ఎవరంటే అది నాని అనే చెప్పొచ్చు. స్టార్ హీరోలేమో పాన్ ఇండియా లెవెల్లో ఆల్మోస్ట్ వాళ్ళ సినిమాలకి 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటుంటే నాని 1 ఇయర్ లోనే 2-3 మూవీస్ రిలీజ్ చేస్తూ 2 మూవీస్ మోస్ట్లీ హ్యాపీగా సక్సెస్ సూపర్ హిట్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. స్టోరీ సెలక్షన్ డిబటెంట్ డైరెక్టర్లు అయినా నాని వాళ్ళతోనే చేయించుకునే విధానం ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది కదా ఇండస్ట్రీకి వచ్చి. ఏ కథ వర్కౌట్ అవుతుంది, ఏది ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనేసి బాగా దాంతో పాటు ఇక వరుస మంచి స్టోరీస్ తీసుకొని సక్సెస్ఫుల్ గా రీసెంట్ లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారంతో కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా ఆల్ ప్యాక్డ్ మాస్ ట్రీట్ ఇచ్చేలానే ఉంది. అయితే నెక్స్ట్ సుజిత్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు నాని. ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక మాస్ ఫీస్ట్ ఇచ్చాడు. వింటేజ్ పవన్ కళ్యాణ్ గుర్తు చేసిన సుజిత్ తో మూవీ కన్ఫర్మ్ అయింది. అసలు అదే నాని నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ది ప్యారడైజ్ ప్రోమోస్ టీజర్ చూస్తుంటేనే అది సూపర్ హిట్ అనేలా ఉంటే నెక్స్ట్ సుజిత్ తో అనేసరికల్లా నిజంగా నాని చాలా లక్కీ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే సుజిత్ టేకింగ్ పరంగా సరే కొంచెం ఓజీ సినిమా స్టోరీ పరంగా కొద్దిగా ఎక్కడో చిన్న ఫ్లాస్ ఉన్నాయని అనిపించిన టేకింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్ అనిపించాడు సుజిత్. సాహో గానీ ఓజీ గానీ. ఇక నానికి నెక్స్ట్ సినిమా సుజిత్ తో పడుతుంది అంటే డెఫినెట్ గా ఇది కూడా ఒక మంచి మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని తమ్ముడు చెప్పినట్టుగా నాని వరుస హిట్లతో మళ్ళీ నెక్స్ట్ సుజిత్ తో కాంబినేషన్ సెట్ అవ్వటం ఎక్కడో మచ్చున్నట్టుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.